రమణయ్యపేట ఏపీఐఎస్సీ కాలనీలో ఎస్ఆర్ఎంటీ సంస్థ సిఎస్ఆర్ నిధులు 40 లక్షల రూపాయలతో నిర్మించిన ఆసుపత్రి ద్వారా వైద్య సేవలు అందించాలని కోరుతూ కాకినాడ గ్రామీణ శాసనసభ్యులు పంత నానాజీకి మాజీ సర్పంచ్ అడబాల రత్నప్రసాద్ వినతి పత్రం అందించారు. రమణయ్యపేటలో ఒక కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే నానాజీకి అడబాల వినతి పత్రం అందించారు. ఈ ఆసుపత్రిలో ఒక వైద్యుడిని, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్ను నియమించడం వల్ల రమణపేట గ్రామంతో పాటు వలసపాకల, వాకలపూడి, సర్పవరం, తిమ్మాపురం తదితర గ్రామ ప్రజలకు అందుబాటులో ఉంటుందని ఎమ్మెల్యే నానాజీకి ఇచ్చిన వినతిపత్రంలో అడబాల పేర్కొన్నారు. వైద్య శాఖ మంత్రితో సంప్రదించి ఆసుపత్రిలో వైద్య సేవలు అందించడానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే నానాజీ హామీ ఇచ్చారు. అవకాశం ఇచ్చేస్తే దూరంగా ఉండడంతో ఆటోలు ఫెసిలిటీస్ లేకపోవడంతో రోగులు ఎవరు కూడా అక్కడికి వెళ్లకుండా కాకినాడలో జెండా హాస్పిటల్ 10 కిలోమీటర్ల దూరం ఉన్న జెండా హాస్పిటల్కి వెళ్ళి రోగులందరూ కూడా అక్కడ పరీక్షలు చేయించుకుంటున్నారు. మరి జెండా హాస్పిటల్కి వెళ్తే మనకి ఉదయం 8 గంటలకు వెళ్తే సాయంత్రం 5-6 గంటలకు కూడా బయటకు వచ్చే పరిస్థితి ఉంది. అంత రష్గా ఉంటుంది జెండా హాస్పిటల్. కానీ ఇక్కడ ప్రజలందరూ కూడా మరి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి స్తోమత లేక జెండా హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవడం జరుగుతుంది. మరి దీని మీద ఈ విషయమే నిన్న ఈరోజు పంత నానాజీ గారి దృష్టి కూడా ఈ విషయం తీసుకెళ్ళడం జరిగింది. వారు కూడా స్పందించి వైద్య శాఖ మంత్రి గారితో సంప్రదించి ఇక్కడ హాస్పిటల్లో ఒక వైద్యుడిని, ఒక ల్యాబ్ అసిస్టెంట్, ఒక ఫార్మసిస్ట్ని నియమించమని కోరడం జరిగింది. వారు కూడా మంత్రి గారితో మాట్లాడి తప్పకుండా ఇక్కడ హాస్పిటల్ రన్ అయ్యే విధంగా చేస్తానని చెప్పడం జరిగింది. ఇక్కడ హాస్పిటల్ నిర్మించడం వలన రమణయ్యపేట గ్రామంలో 35,000 జనాభా ఉన్నారు. వీరితో పాటు మన తిమ్మాపురం, సర్పవరం, వాకులపూడి, వలసపాకల ప్రజలందరూ కూడా ఈ యొక్క హాస్పిటల్ సద్వినియోగించిన అవకాశం ఉంటుంది. అదేవిధంగా కాకినాడలో మన అర్బన్లో ఉన్న 50 డివిజన్ ప్రజలు కూడా ఈ హాస్పిటల్ అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఈ విషయమే మరి పంత నానాజీ గారు స్పందించి మరి వైద్య శాఖ మంత్రి గారు సంప్రదించి ఇక్కడ హాస్పిటల్ని రన్ అయ్యేటట్టుగా చేయవలసిందిగా కోరుతున్నాం.